ఇది క్యాబేజీ మసాలా ముద్ద కర్రీ అనమాట. మనం క్యాబేజీ తెచ్చుకున్నప్పుడు పప్పని పచ్చడని చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మసాలా ముద్ద కర్రీ అని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది అన్నం చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. పోపు అనేది పెట్టుకోవాలి. పోపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. వేగిన దాంట్లోని మనం చిన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు కూడా వేసి వాటిని కూడా ఆయిల్లోని బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. దీనికి మసాలా చూద్దాం. వేయించిన పల్లీలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, కొంచెం ధనియాలు, జీడిపప్పు వేసి దీన్ని పొడిలాగా చేసుకోవాలి. ఇందులోనే 2 టమాటా, చింతపండు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ క్యాబేజీ అనేది బాగా ఫ్రై అయ్యింది. చిన్న మంట మీద పెట్టాం కదా, ఇందులోనే పసుపు, కారం, రుచికి తగ్గ సాల్టు, ధనియాల పొడి వేసి ఇవన్నీ బాగా పట్టేటట్టు 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనం ఆడి ఉంచుకున్న పేస్ట్ కూడా వేసి ఈ పేస్ట్ను కూడా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలపడం వల్ల క్యాబేజీకి ఈ మసాలా అంతా బాగా పడుతుంది. 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేయాలి. వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు చిన్న మంట మీద వేయిస్తే క్యాబేజీ మసాలా ముద్ద కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది దించే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవచ్చు. మీకు ఉప్పు కారం సరిపోతే వేసుకోండి. ఇందులో కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇది ఉడుకుతుంటేనే కమ్మని వాసన అనేది వస్తుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. 2 నిమిషాలు ఉడికితే కూర అనేది రెడీ అయిపోయినట్టే.